హాయ్ వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. చాలామంది క్లయింట్స్కి డౌట్ ఏంటంటే ముఖ్యంగా హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత తలస్నానం చేయొచ్చా, లేదంటే స్విమ్ చేయొచ్చా, వర్షం పడితే తడిస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఇంకొక క్లయింట్ ఏం అడిగిందంటే అతను హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందాం అనుకుంటుండు, కానీ అతను మామూలుగా గోవాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాడు. గోవాకి వెళ్ళినప్పుడు సీలో వెళ్ళినప్పుడు అతనికి సముద్రంలో దిగిన తర్వాత హెయిర్ ప్యాచ్ అలలకి ఏమైనా ఊడిపోతుందనే భయం అతనికి ఉంది. దానికి క్లియర్ చేయడం కోసం మేమేం చేస్తామంటే డైరెక్ట్ మా ఒక క్లయింట్తో మేము డైరెక్ట్ సముద్రం దగ్గర తీసుకొచ్చాము, వైజాగ్ వచ్చినాము. బీచ్లో ఒకసారి ట్రై చేద్దాము, అతనికి ఉన్న డౌట్ క్లియర్ కావడం కోసం మేము డైరెక్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాము. ఈ డౌట్ చాలామందికి ఉంది, దానికోసం మేము ఈ వీడియో డైరెక్ట్ లైవ్లో చేస్తున్నాము. ఈరోజు చూడొచ్చు, మనము మా క్లయింట్కి హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసాము, అది కూడా క్లిప్పింగ్ సిస్టమ్తో ఫిక్స్ చేసాము. అయితే ఇది మనము సముద్రంలోకి వెళ్ళేటప్పుడు హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే బాండింగ్ టేపింగ్ చేయించుకుంటారు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటితో మనము సముద్రంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు అది ఊడడం అనేది జరగదు. అది ప్రూవ్ చేయడం కోసమే మేము ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాము. ఇంకొకటి మన క్లయింట్కి పెట్టింది బాండింగ్ టేపింగ్ కూడా కాదు, జస్ట్ క్లిప్పింగ్తో పోలిస్తే మనకు బాండింగ్ అనేది చాలా చాలా టైట్గా ఉంటుంది, అసలు ఊసే ఛాన్స్ ఉండనే ఉండదు. ఈ క్లిప్పింగ్ సిస్టమ్తో కూడా మనం ట్రై చేద్దాము. క్లిప్పింగ్ సిస్టమ్ వాళ్ళకు కూడా ఊడదు అని ప్రూవ్ చేయడం కోసము. ఒకవేళ ఇది మనకు పూడకుండా స్టాండర్డ్గా ఉందనుకోండి, అవి ఇంకా స్టాండర్డ్గా ఉంటాయని దాని మీనింగ్. చూసారు కదండి, ఇంచుమించు ½ అన్ అవర్